హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలకు, మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర సర్కార్ గొప్ప శుభవార్త అనేది తీసుకురావడం జరిగింది. తెలంగాణలో ఉన్న మహిళా సోదరిమణులకు ఒక అదిరిపోయే శుభవార్త. వీడియోనైతే వీలైన త్వరగా మీ బంధుమిత్రులకు కానీ, మీ శ్రేయాభిలాషులకు కానీ, మీ వాట్సాప్ గ్రూపులలో కానీ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా వేచి చూస్తున్న మహిళలకు సంబంధించి 2500 రూపాయలు అనేటివి ఎట్టకేలకు కీలక దశకు రానే వచ్చింది. దీనికి సంబంధించిన తాజా సమాచారం మీకు ఈ వీడియోలో అందించబడుతుంది. ఈ వివరాలను ఒకసారి ఇక్కడ పరిశీలించినట్లయితే, రేషన్ కార్డు ఉంటే మహిళలకు 2500 జమ. అర్హతలు ఇవే. తెలంగాణ రాష్ట్ర సర్కారు 6 గ్యారంటీలో ఒక పథకమైన మహాలక్ష్మి సంబంధించి ప్రతి ఆడబిడ్డకు 2500 రూపాయల చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కంకణం కట్టుకోవడం జరిగింది. గతంలో చెప్పినట్టు మేనిఫెస్టోలో 2500 రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ ఏదైతే మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్, అదేవిధంగా పంచాయతీ సంబంధించి ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఎలక్షన్స్ ముందుగానే మహిళలకు అందరికీ 2500 రూపాయల చొప్పున అర్హుల ఖాతాలోకి జమ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆల్రెడీ సెర్ప్ యాప్ ద్వారా వివరాలన్నీ కూడా నమోదు చేసుకోవడం జరుగుతుంది. గ్రామాల్లో చూసుకున్నట్లయితే గ్రామ కార్యదర్శి, అదేవిధంగా పట్టణాల్లో చూసుకున్నట్లయితే బిల్ కలెక్టర్ ద్వారా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది, అప్లికేషన్స్ అనేది, అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారి దగ్గర నుంచి దరఖాస్తులు అనేది తీసుకోవడం జరుగుతున్నది. మరి వీటికి సంబంధించిన ఎటువంటివి అర్హతలు ఉండాలి, మరి ఎవరికి ఇస్తారనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలకు, ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే ప్రతి మహిళకు 2500 రూపాయల చొప్పున వారి అకౌంట్లకే దళారుల చేతిలో వెళ్లకుండా మహిళల ఖాతాలోకి 2500 రూపాయలు కూడా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. త్వరలోనే వీటి విధి విధానాలు ఖరారు చేసి మరికొద్ది రోజుల్లోనే చూసుకున్నట్లయితే ఒక వారం 10 రోజుల లోపు ఈ యొక్క 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు అనేవి మహిళల సోదరిమణులకు అందరూ కూడా అకౌంట్లో పెడుతుపోతాయి. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద మనకు ఆల్రెడీ ఫ్రీ బస్సు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇది కొంతవరకు మేలు చేస్తే కొంతవరకు చాలామందికి ఇబ్బంది గురి చేయడం జరిగింది. మరి ప్రభుత్వం అయితే ఈ మహిళలకు 2500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్తుంది. కానీ మరి తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ఇస్తారా, మరి కొంతమందికే ఇస్తారా అనేది ఇంకా వీటిపై ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వం అయితే చెప్పలేదు. కానీ దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అయితే మన ఛానల్ని లైక్ చేయండి, వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీ ఇంటికి అధికారులు కానీ ఎవరైనా వచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క డిస్టిక్ కంపల్సరీగా మెన్షన్ చేయండి. ఎందుకంటే అధికారులు మరి ఏ గ్రామాన, ఏ డిస్టిక్ వరకు వెళుతున్నారో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అదేవిధంగా తెలంగాణలో ఉన్న ఆసర పెన్షన్ వాహులకు సంబంధించి కూడా ఆగస్టు నెల పెన్షన్లు కూడా వాటిపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరి ఈ పెన్షన్ అనేటివి ఎలక్షన్స్ ముందు పెన్షన్లు ఇస్తారా లేదా అని కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎలక్షన్స్ కూడా వస్తే పెన్షన్లు, అదేవిధంగా పథకాలను నిలిపివేస్తారు. కాబట్టి ప్రభుత్వం అయితే వీటిపై ఎటువంటి స్పందిస్తుందో మనం అయితే వేచి చూడాలి. ఏది ఏమైనా దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్ మీకు అందించాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.